ఎన్నికల నగారా మోగింది. అయితే తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంపైనే అన్ని పార్టీలు కూడా ఫుల్ ఫోకస్ ను పెట్టాయి. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ రేసులో ఉండగా కమలం, హస్తం పార్టీలు తమ గెలుపు గుర్రాలను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే షార్ట్ లిస్ట్ తయారైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం నిర్వహిస్తోంది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అభ్యర్థి ఎవరైన దానిపై అనేక మంతనాలు చేస్తోంది. అయితే ఇదే సమయంలో ఓ సంచలన స్టేట్మెంట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100% బీసీకే సీటు వస్తుందని నమ్మకం ఉందని అన్నారు ఆయన. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పర్యటన చేశామని, అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. దీంతో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్లలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది. సానుభూతి పేరిట మాగంటి గోపీనాథ్ సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జూటూరు కీర్తిరెడ్డి, ఇక వీరపడేని పద్మ, లంకాల దీపక్ రెడ్డి రేసులో ఉన్నారు. అయితే ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఈ సమావేశంలో ఖరారు చేయబోతోంది. ముగ్గురు పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించబోతోంది. రేపు అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.